Hi guys, welcome to chemistry class. Today our topic is properties of chlorine. In previous class we discussed about preparation of chlorine. Today we are discussing about properties of chlorine. Once revise those properties. Properties means for Telugu medium students dharmalama chlorine yokka dharmalu. For the first reaction with iron reaction with keep study heading properties of chlorine. Properties of chlorine. Properties of chlorine. Chlorine. First property is reaction with. First property is reaction with iron iron O-I-R-O-N iron. ఐరన్తో చేస్తాం. ఐరన్ ఫార్ములా ఏంటి? Fe కదా. ఐరన్ ఫార్ములా ఏంటి? Fe కదా. సో 2 moles ఆఫ్ Fe ప్లస్ దేంతో చేస్తాం రియాక్షన్? క్లోరిన్. 3 moles ఆఫ్ క్లోరిన్ తీసుకున్నాను. మనకి ఏం ఫామ్ అయిందంటే 2FeCl3. 2FeCl. దిస్ నేమ్ ఈస్ ఫెర్రిక్ క్లోరైడ్. Ferric chloride. This first one and second one. This one is first one. Then second one reaction with iron over no. Reaction with concentration hot. Hot అంటే ఏంటమ్మా? వేడిగా ఉన్న hot concentration గాఢ NaOH సోడియం హైడ్రాక్సైడ్. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు? వేడిగా ఉన్న గాఢ NaOH తో చర్య. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్ దేంతో రియాక్షన్ చేస్తే కాన్సన్ట్రేషన్ NaOH కదా. సో కాన్సన్ట్రేషన్ NaOH కాబట్టి ఇక్కడ నేను 6 NaOH తీసుకుంటున్నాను. 6 NaOH ప్లస్ క్లోరైడ్స్ 3Cl2 గివ్స్ రైజ్ టు మనకి ఏం ఫామ్ అవుతుంది? 5 NaCl ప్లస్ 5 NaCl ప్లస్ NaClO3 ప్లస్ 3H2O. బ్యాలెన్సింగ్ చూసుకోండి. 6 NaOH ప్లస్ 3Cl2 gives rise to 5 NaCl plus NaClO3 plus 3H2O. Here 6 NaS amma. 6 NaS की 5 NaS 6 క్లోరైడ్ 6 5 క్లోరైడ్స్ 1 6 ఆక్సిజన్స్ మొత్తం ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 3 ఇక్కడ 3 ఇక్కడ. నెక్స్ట్ హైడ్రోజన్స్ 6 ఉన్నాయి. 6 కి 3 2 6 సరిపోయింది కదా. థర్డ్ రియాక్షన్ విత్ డైల్యూట్ NaOH. ఇక్కడ ఏం తీసుకున్నా? కాన్సన్ట్రేషన్ NaOH తో రియాక్షన్ చేసాం. ఇక్కడ రియాక్షన్ విత్ డైల్యూట్ NaOH. ఇది కాన్సన్ట్రేషన్, ఇది డైల్యూట్. కాన్సన్ట్రేషన్ కి డైల్యూట్ కి మీకు చెప్పాను కదా, ప్యూర్ అంటే వాటర్ కలపలేనిది ప్యూర్ NaOH తీసుకుంటే దాన్ని ఏమంటామంటే గాఢ వేడి. అంటే NaOH వాటర్లో వేయగానే మనకి వేడి ప్రొడ్యూస్ అయిపోతుంది. అందుకే వాటర్ బాత్లో పెట్టి దాన్ని డైల్యూట్ చేస్తాం ల్యాబొరేటరీలో. సో ఇక్కడ మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నాం? డైల్యూట్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైల్యూట్ NaOH తో రియాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే NaOH 2 moles NaOH తీసుకున్నాను. నెక్స్ట్ Cl2 2 moles NaOH తో చేస్తున్నా. Cl2 ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుందంటే NaCl ప్లస్ ఇంకా ఇంకొక Na ఉంది కదా NaOCl ప్లస్ హౌ మెనీ O's are there? 2 O's 2 H's are there. ఒక O ఇక్కడ యూజ్ చేసుకున్నాం. రిమైనింగ్ O H2O రాసుకోండి. 2 NaOH లైటింగ్ పడుతున్నట్టు చూసుకోండి. 2 NaOH ప్లస్ Cl2 gives rise to NaCl ప్లస్ NaOCl ప్లస్ H2O. So here NaOCl means sodium hypochlorite. దీని నేమ్ ఏంటంటే సోడియం హైపోక్లోరైడ్. ఇక్కడ NaClO3 అంటే
సోడియం క్లోరిక్ యాసిడ్. దీని నేమ్ అమ్మ ఇక్కడ పైన రాస్తాను చూడండి, సోడియం క్లోరిక్ యాసిడ్. ఇది సోడియం హైపోక్లోరైడ్. ఇక్కడ రాసుకుంటున్నా, ఇక్కడ రాయని పైకి రాస్తాను చూసుకోండి, సోడియం హైపోక్లోరైడ్. సోడియం హైపోక్లోరైడ్. ఓకే. దెన్ ఫోర్త్ రియాక్షన్ విత్ అంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి నాన్న. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా కూడా క్లోరిన్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తా, ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సింపుల్ గా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్ అని పెట్టుకుంటే ఇవన్నీ ప్రాపర్టీస్, అది కూడా ప్రాపర్టీలోకే వస్తుంది. కానీ అది ఏ ప్రాపర్టీ అంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్ అంటే ఆక్సిడైజింగ్ ఏంటి, ఆక్సీకరణ ధర్మం. క్లోరిన్ యొక్క ఆక్సీకరణ ధర్మం చెప్పాలి ఇప్పుడు మనం. చూడండి, ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్. సో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ చూద్దామా. ఫస్ట్ వన్ ఈస్ ద క్లోరిన్ ఆక్సిడైజ్ ఫెర్రస్ సల్ఫేట్ టు ఫెర్రిక్ సల్ఫేట్ నుంచి ఫెర్రిక్ సల్ఫేట్ కింద మారుతున్నాను. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ చూద్దాం. రియాక్షన్ 2FeSO4 ప్లస్ H2SO4 ప్లస్ ఏం యాడ్ చేయాలి, ఇది ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్ కదా, Cl2 gives rise to ఇదేంటి, ఫెర్రస్ సల్ఫేట్ నాన్న. ఫెర్రస్ సల్ఫేట్ ఎలా కన్వర్ట్ అవుద్ది అనుకున్నాను, ఫెర్రిక్ సల్ఫేట్. అప్పుడు ఏమవుతుంది చూడండి, Fe2SO4. ఎన్ని SO4లు ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో మొత్తం 3, Fe2SO4 3 ప్లస్ ఏం ఫామ్ అవుతుంది, HCl 2HCl ప్లస్ 2FeSO4 3 ప్లస్ 2HCl ప్లస్ ఇంకేం మిగిలింది, సరిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ వన్, సోడియం థయోసల్ఫేట్. చూడండి, Na2S2O3. సోడియం థయోసల్ఫేట్ తో రియాక్షన్ అన్న. Cl2 క్లోరిన్ ప్రాపర్టీ. ఇక్కడ మనం యూజ్ చేస్తా అంటే వాటర్ మాలిక్యూల్ యూజ్ చేస్తా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సల్ఫైట్ కన్వర్స్ టు సల్ఫేట్. ఇది సోడియం థయోసల్ఫైట్, ఇది సల్ఫైట్ కన్వర్స్ టు సల్ఫేట్, ఇది సల్ఫైట్ నాన్న. సల్ఫైట్ ఏమవుతుంది, ఆక్సిడైజ్ అయ్యి సల్ఫైట్ కింద మారుతుంది కదా, అది కూడా రాద్దాం. Na2SO4 ప్లస్ ఏముంది ఇంకానే మనకి ఇక్కడ Na2S2O3. నెక్స్ట్ ఏం మిగిలింది, HCl ప్లస్ 2HCl ప్లస్ ఇంకేం మిగిలితే చూడండి, Na2SO4. ఇక్కడ 3 O's, ఇక్కడ 1 O, 4 O's NFO. నెక్స్ట్ SSO, ఒక S వచ్చింది, ఇంకొక S మిగిలింది కాబట్టి S రాయండి. S సల్ఫర్, S. Na2S2O3 ప్లస్ Cl2 ప్లస్ H2 అంటే ఇక్కడ సల్ఫైట్ సోడియం సల్ఫేట్ కింద మారిందని. ఇక్కడ దీని పేరు ఏంటంటే, దీని పైకి రాస్తాను చూడండి, సోడియం సల్ఫైట్ కన్వర్ట్స్ టు సోడియం సల్ఫేట్. క్లోరిన్ ఈజ్ ఆక్సిడైజ్ క్లోరిన్ సల్ఫేట్ టు క్లోరిన్ సల్ఫేట్. ఏం చేస్తుంది, క్లోరిన్ ఆక్సీకరణం చెందించడం ద్వారా సల్ఫైడ్ ని సల్ఫేట్ గా మారుస్తుంది అని రాయాలి తెలుగు మీడియం వాళ్ళు. అదే ఇక్కడ ఏమైనా రాస్తారు, ఫెర్రస్ సల్ఫేట్ ని క్లోరిన్ ఫెర్రస్ సల్ఫేట్ ని ఇక్కడ ఏం మార్చింది, ఫెర్రిక్ సల్ఫేట్. ఇది ఫెర్రస్ సల్ఫేట్ అండి, ఇది ఫెర్రిక్ సల్ఫేట్. దీన్ని ఏం పైన రాస్తున్నాను చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఫెర్రిక్ నాన్న, ఫెర్రిక్ సల్ఫేట్. ఇది ఫెర్రస్ సల్ఫేట్ కన్వర్ట్స్ టు ఫెర్రిక్ సల్ఫేట్. హియర్ సల్ఫైట్ కన్వర్ట్స్ టు సల్ఫేట్. సల్ఫేట్ ఫెర్రస్ ఫెర్రిక్.
గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ ద ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్. దెన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ అమోనియా. ఎక్సెస్ అమోనియాతో కూడా మనం రియాక్షన్ చేస్తున్నాం. సి ఎక్సెస్ అమోనియా. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీయా, టూ ప్రాపర్టీస్. సెవెంత్ ప్రాపర్టీ, ఐ థింక్ సెవెంత్ ప్రాపర్టీ ఏనా, రియాక్షన్ విత్ ఎక్సెస్ అమోనియా. ఎక్సెస్ అమోనియా అంటే NH3 కదా, ఎక్సెస్ అన్నాడు కాబట్టి 8 moles ఆఫ్ NH3 తీసుకున్నాను అన్న. 3 moles ఆఫ్ క్లోరిన్తో రియాక్షన్ చేస్తున్నాను. 3 moles ఆఫ్ క్లోరిన్తో రియాక్షన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే 6NH4Cl, 6 కదా సిఎల్స్ ఉన్నాయి, 6NH4Cl ప్లస్ రిమైనింగ్ N2 అమోనియం క్లోరైడ్ అనమాట. దీని నేమ్ ఏంటి, అమోనియం క్లోరైడ్. సెవెంత్ ప్రాపర్టీయే కదా మీకు చెప్పింది. 2 ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ చెప్పాను. 2 ఆక్సిడైజింగ్ ప్రాపర్టీకి ముందు కాన్సన్ట్రేషన్ అనేవి వస్తే డైల్యూట్ అనేవి వస్తే 2 to 5. సిక్స్త్ వన్ ఫెర్రస్తో చెప్పాను, ఐరన్తో చెప్పాను కదా. సెవెంత్ వన్. ఎయిత్ వన్ చూడండి ఒకసారి. అమోనియాతో రియాక్షన్ అయిపోయింది కదా, 8 moles ఆఫ్ అమోనియా తీసుకున్నామంటే మనకి 6 moles ఆఫ్ అమోనియం క్లోరైడ్ ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ రియాక్షన్ ఇస్ పొటాషియం హైడ్రేట్తోనన్నా రియాక్షన్ విత్ పొటాషియం హైడ్రేట్. పొటాషియం హైడ్రేట్తో రియాక్షన్ చేస్తున్నాను. ఇక్కడ 2 moles ఆఫ్ పొటాషియం హైడ్రేట్ తీసుకున్నా. 2 moles ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2KCl ప్లస్ 2KCl అంటే పొటాషియం క్లోరైడ్ ప్లస్ I2. పొటాషియం హైడ్రేట్తో 2 moles ఆఫ్ పొటాషియం హైడ్రేట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ పొటాషియం క్లోరైడ్. పొటాషియం క్లోరైడ్ నేమ్స్ మీరు మెన్షన్ చేయండి అమ్మా. పొటాషియం క్లోరైడ్. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏమని రాస్తారు, అమోనియా అధిక మొత్తంలో అమోనియా క్లోరిన్తో జరిపి అమోనియం క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ పొటాషియం హైడ్రేట్ క్లోరిన్ చర్యనందించి పొటాషియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ విత్ స్లేకిల్ లైమ్. స్లేకిల్ లైమ్ మీకు తెలుసు కదా. రియాక్షన్ విత్ స్లేకిల్ లైమ్, రియాక్షన్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్న. రియాక్షన్ విత్ ఇందాక నేను 7th రియాక్షన్ వేసిన, అయితే ఇంకా 6th అనుకుంటా, 7th 8th, ఇది 8th రియాక్షన్ మార్చుకోండి. రియాక్షన్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice 2 కాల్షియం హైడ్రాక్సైడ్. మార్కర్ సరిగ్గా కనబడట్లేనట్టు. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ Cl2 ప్లస్ CaOH twice 2 gives rise to CaOCl2 plus H2O. Chlorine reacts with calcium hydroxide slackle lime to form కాల్షియం ఆక్సిక్లోరైడ్ కదా ఇది. దీన్ని ఏమంటామంటే బ్లీచింగ్ పౌడర్ అంటారు. బ్లీచింగ్ పౌడర్. క్లోరిన్ రియాక్ట్స్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, 2 marks లో కూడా అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ 9th one ఈజ్ రియాక్షన్ విత్ అయోడిన్ అన్న. అయోడిన్ తో రియాక్షన్ రాస్తున్నాం. రియాక్షన్ విత్ అయోడిన్. చూడండి, అయోడిన్ మీన్స్ I2 కదా. I2 ప్లస్ వాటర్ మాలిక్యూల్ 6H2O ప్లస్ నెక్స్ట్ 5Cl2 నన్ను. 5Cl2 ఇక్కడ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం చూడండి. I2 ప్లస్ 6H2O ప్లస్ 5Cl2. ఇక్కడ ఏం రాస్తాం, 2HIO3 10HCl. చూసుకోండి బ్యాలెన్సింగ్. 10Cl సరిపోయింది కదా. 2HIO3 ప్లస్ 10HCl ఫామ్ అవుతుంది.
ఓకే, రియాక్షన్ విత్ అయోడిన్. దెన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్ H2S గ్యాస్ నాన్న. రియాక్షన్ విత్ H2S గ్యాస్. 10th one, రియాక్షన్ విత్ H2S గ్యాస్. రియాక్షన్ విత్ H2S గ్యాస్. H2S తీసుకున్నాను, క్లోరిన్ యాడ్ చేశాను, Cl2. మనకి ఏం ఫామ్ అవుతుందంటే 2HCl. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? 2HCl అంటే 2HS సరిపోయింది, 2ACLC సరిపోయింది, మిగిలింది S కాబట్టి S రాసే. H2S ప్లస్ H2S గ్యాస్ మీకు ల్యాబ్లో అది కూడా చూపిస్తా. కుళ్ళిన కోడిగుడ్డు స్మెల్ వస్తుంది, H2S గ్యాస్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది బాగా. సో కెమిస్ట్రీ ల్యాబ్లోకి రావడానికి మూసుకునే గ్యాస్ ఏదైనా ఉందంటే అది H2S గ్యాసే. సో H2S గ్యాస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. మీరు ఏం తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు? హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ క్లోరిన్తో చర్యను ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అంటారు. అలాగే మనకి ప్రతి రియాక్షన్లోని ఎక్కువ మ్యాక్సిమం HCl ఫామ్ అయింది చూడండి. ఒకవేళ వాడు ప్రిపరేషన్ ఆఫ్ HCl అడిగితే మీరు ఇవన్నీ రాయొచ్చు. ఇందులో ప్రొడక్ట్స్లో ఎక్కడ HCl కనపడిందో ఆ రియాక్షన్స్ అన్నీ మీరు ఒకవేళ వాడు ప్రిపరేషన్స్ ఆఫ్ HCl అని అడిగితే కనుక అవి రాయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్. ఓకే Nana, I hope you understand. If you need doubt, call me. You make the notes and share with me by WhatsApp. Okay, take care.